స్టార్ట్. హాయ్ అండి, నమస్కారం. నేను ఈరోజు శ్రీ శ్రీ వారాహి అమ్మవారి శక్తి పీఠానికి అయితే వచ్చేసామండి. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారి మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోరిన కోరికలు తీర్చే శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానం అంటే వారాహి అమ్మవారి యొక్క శక్తిపీఠం కాకినాడ జిల్లా అంటే కాకినాడ గ్రామంలో రూరల్ కొవ్వూరు గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి యొక్క శక్తిపీఠం అయితే ఉంటుందండి. అమ్మవారి దేవస్థానం అయితే బుధవారం మూసివేసి ఉంటుందండి. అంటే అదే బుధవారం సమయంలో పండగ దినములో అయితే అమ్మవారి దేవస్థానం అయితే తీస్తారు. మిగతా బుధవారాలు అమ్మవారి యొక్క దేవస్థానం అయితే మూసివేసి ఉంటుందండి. మిగతా రోజులన్నీ కూడా శ్రీ వారాహి అమ్మవారి దర్శనం అనేది మనకి కలుగుతుందండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో అయితే అమ్మవారి యొక్క మనకి దర్శన భాగ్యం అయితే కలుగుతుందండి. నేనైతే మొదటిసారి వెళ్ళానండి అమ్మవారి దర్శనానికి. చాలా అంటే చాలా సంతోషంగా జరిగిందండి శ్రీ వారాహి అమ్మవారి యొక్క దర్శనం అండి. ఒకసారి కాదు, ఉదయం 6 గంటలకే నేను అక్కడ ఉన్నాను. 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు దర్శన భాగ్యం అయితే నాకు కలిగిందండి. అమ్మవారి కోరిక కోరుకున్నాను. అది నిజంగా జరిగితే మళ్ళీ వస్తానని అమ్మవారికి కూడా చెప్పుకున్నానండి. మీలో ఎంతమంది శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానానికి వచ్చారు, అమ్మవారి కోరికలు ఎంతమంది తీర్చుకున్నారు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఉన్న భక్తులైతే ఉదయం 6 గంటల లోపండి. సాయంత్రం కానీ లేదా సాయంత్రం కానీ 6 చూడండి శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానం. అంతేకాదండి, శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో అన్నదానం అనేది అయితే జరుగుతుందండి. అన్న సంతర్పణ దానికి మీరు విరాళం ఇవ్వాలనుకుంటే అక్కడ మీకు ఉంటారండి ప్రసన్న అక్కయ్య గారు అని. ఆ అక్కయ్య గారిని సంప్రదించండి. లేదా అక్కడ మీకు సెల్ నెంబర్ అనేది ఉంటుంది 9390218247 అనే నెంబర్కి ఫోన్పే చేయవచ్చు. అక్కవారిని సంప్రదించవచ్చండి. అదొకటి గుడి వెనకాల చేయడం మొదటిసారి. అందరూ కూడా నాకాయలు దొరుకుతాయి, మీకు చీరలు పెట్టాలని, ఇదేంటి చీరలు ఉంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడ దొరుకుతుందండి. అన్నీ కూడా చెరువులో ఉంటాయి. ఆ అక్క గారు మనకి సబ్స్క్రైబర్ అయినా అంటేనండి వీడియో తీసి పెట్టిన అక్కని కూడా నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. అసలు అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది మనకి. చూడండి అమ్మవారి యొక్క టెంపుల్ మాత్రం ఇలా ఉంటుంది. అమ్మవారిని మనసారా శ్రీ వారాహి అమ్మవారిని మనసారా కోరుకోండి. కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుందని అక్కడికి వచ్చిన భక్తులు చాలామంది చెప్తున్నారండి. భక్తులు అంటే ఎలా అంటే కోరుకున్న కోరిక తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోరిక కోరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఉన్నారు. చూడండి అమ్మవారు మనకి అద్దంలో కూడా కనిపిస్తున్నారు. శ్రీ వారాహి అమ్మవారు. గుడి వెనకాల ప్రాంగణం అండి. మీకు చుట్టూ కూడా చూపించాను. మన సబ్స్క్రైబర్స్ అనండి వీళ్ళు. అంకుల్ గారు, ఆవిడ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. వాళ్ళు కూడా మొదటిసారి వచ్చారో ఎప్పుడు వచ్చారో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి. వాళ్ళ వల్లే మనకి వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం అనేది దొరికింది. చాలా అంటే చాలా సంతోషం అండి. ఆరుగుండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్యామిలీ అండి. సరే అని గుర్తుగా ఉంటుందని నేను కూడా వీడియో తీసుకున్నాను. అంటే మంచి వాళ్ళని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలని అంటారు. ఒకవేళ మనసులో ఉన్న మాట మనం మర్చిపోయినా మనకు వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అక్కడ రెడ్ షర్ట్ వేసుకుని ఉన్నారు చూడండి, అన్నయ్య గారు బాగా హెల్ప్ చేశారు. అక్కడ వాళ్ళు టీ షర్ట్ వేసుకుని ఉన్నారు. అన్నయ్య గారిని కూడా అడిగాను, ఇలా యూట్యూబ్ అండి వీడియో తీసుకోవాలంటే తీసుకోమని చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వారాహి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ కామెంట్ చేసినా కూడా నేనైతే రెస్పాన్స్ అవుతానండి, మాట ఇస్తున్నాను. మరి యొక్క మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ గోదావరి అబ్బాయి రవితేజ అనే యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.